ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ అప్రూవర్ ముందస్తు బెయిల్ పిటిషన్లను ఒకేసారి దాఖలు చేశారు. ఈ నెల 18న అప్రూవర్ పిటిషన్స్ కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేయగా టెక్నికల్ రీజన్స్ తో న్యాయస్థానం రిటర్న్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా టెక్నికల్ రీజన్స్ తోనే అదే రోజు రిటర్న్ చేసింది. అయితే ఇద్దరు నిందితులు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్ పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ అప్రూవర్ ముందస్తు బెయిల్ పిటిషన్లను ఒకేసారి దాఖలు చేశారు. ఈ నెల 18న అప్రూవర్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేయగా టెక్నికల్ రీజన్స్ తో న్యాయస్థానం రిటర్న్ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా టెక్నికల్ రీజన్ తో అదే రోజు రిటర్న్ చేసింది. అయితే ఇద్దరు నిందితులు మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్రూవర్ పిటిషన్ మాత్రం దాఖలు చేయలేదు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా వాసుదేవ్ రెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్ ఇద్దరికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు నెల 31 వరకు కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేసినట్లు కూడా తెలిసింది. కొద్దిసేపు క్రితమే న్యాయమూర్తి ఈ తీర్పును కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఇంట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వాసుదేవ్ రెడ్డి అదేవిధంగా సత్యప్రసాద్, రాజకేశ్ రెడ్డి, బిగున్ రెడ్డి నలుగురు కలిసి లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా పాలసీని మార్చిన దగ్గర నుంచి నిధులు పక్కదారి పట్టించడం వరకు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని ఇందులో చిట్టు ఆరోపిస్తుంది. దాదాపుగా రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ఈ లావాదేవీలు వ్యవహారాలన్నీ కూడా చూసుకున్నారని, అదేవిధంగా పక్కదారి పట్టించిన దాంట్లో కూడా చాలా క్రియాశీలకంగా వీరిద్దరే వ్యవహరించారని చిట్టు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వాసుదేవ్ రెడ్డి మాత్రం ఏదైతే ఈ పెట్టుబడులు, కొనుగోళ్లు వీటికి సంబంధించినటువంటి అంశంలో వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించారని చిట్టు ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మరి ఈ రోజు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 31 వరకు కూడా వాయిదా వేసినట్లు కూడా తెలుస్తుంది. మరి అయితే ఇటు అప్రూవర్ గా ఉన్నటువంటి సంగతి మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి. దీని మీద అయితే మాత్రం కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఏ విధంగా దీనికి సంబంధించిన అంశానికి కూడా ముందుకు వెళ్తాయని కూడా కొంత క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. రైట్, థాంక్యూ రాజ్ కుమార్.